ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హాస్పిటల్ స్కామ్స్ గురించి అండి. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక కామన్ భయం ఉంటుందండి. అదే మన ప్రాణం పోతుందేమో అన్న ఒక భయంతో మన హాస్పిటల్ స్టెప్స్ ఎక్కుతాం. అదే మన వాళ్ళు ఏదో దేకుతారని చెప్పి ఒక చిన్న నమ్మకంతో వెళ్తాం అక్కడికి. కానీ మన భయం వాళ్ళకి ఒక బిజినెస్ ఆపర్చునిటీలా కనిపిస్తుందా? మీరు ప్రాణం కాపాడతారని చెప్పి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మీ ఆస్తి కాజేయాలని చెప్పి ఆల్రెడీ స్కెచ్ చేసి ఉంటారు. వైట్ కోట్ వేసుకున్న ప్రతి ఒక్కరు దేవుడు కాదండి. కొందరు మన గుండె చప్పుడు కంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ చప్పుడు మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇది చూడడానికి చిన్న విషయమే. మీకు ఒక నార్మల్ కోల్డ్ లేకుంటే మైల్డ్ ఫీవర్ వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ వెంటనే లాంగ్ లిస్ట్ ఒకటి రాస్తారు. బ్లడ్ టెస్ట్, ఎక్స్రే, అవసరం లేకపోయినా సిటీ స్కాన్. ప్రతి టెస్ట్కి డాక్టర్కి 30% to 50% కమిషన్ ఉంటుందని మీలో ఎంతమంది తెలుసు? మీరు ఈ విధంగా నన్ను క్వశ్చన్ చేయొచ్చు. మనం డాక్టర్స్ కాదు కదన్నా, ఏ టెస్ట్ చేయించాలో మనకెలా తెలుస్తుంది? మన డాక్టర్స్ చెప్పింది నమ్మక తప్పదు కదా. కరెక్టే, మనకు మెడిసిన్ గురించి తెలియకపోవచ్చు, కానీ కాస్ట్ గురించి మీరు క్వశ్చన్ చేయండి. మన ఇక్కడ చేయించేది ఓన్లీ టెస్ట్ మాత్రమే కాదండి, వాళ్ళ కమిషన్ బిల్. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పుట్టిన పసిబిడ్డ మీద కూడా ఈ దోపిడీ ఆగట్లేదు. బేబీ నార్మల్గా ఉన్న అబ్జర్వేషన్ పేరుతో లేదా బ్రీతింగ్ ఇష్యూ అని భయపెట్టి వెంటనే NICU బాక్స్లో పెట్టేస్తున్నారు. రోజుకి 30,000 to 50,000 బిల్ వేస్తున్నారు. తల్లి దగ్గర నుండి బిడ్డను దూరం చేసి ఆ చిన్ని ప్రాణంతో కూడా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? మీకు ఈ విధంగా డౌట్ రావచ్చు, అన్న బేబీకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే రిస్క్ తీసుకోలేం కదా, అమౌంట్ పెట్టక తప్పదు కదా అని. రిస్క్ వద్దు. మన బేబీని మనం చూపించకుండా ఏం జరుగుతుందో చెప్పకుండా రోజుకి lakhs బిల్ వేసుకుంటూ పోతుంటే మన కష్టాన్ని వాళ్ళు ప్రాఫిట్లా చూసుకుంటున్నారు.